హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి124. అండ్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే రోజులాగానే ఇంకా ఆవులు తోలుకొని చికెన్ కట్టుకొని నేను మా హస్బెండ్ ఇద్దరం వచ్చామన్నమాట. ఇంకా అట్లనే కొన్ని బట్టలు ఉతకడానికి ఉంటే ఆ బట్టలు ఎత్తుకొని వచ్చిన, కాకపోతే పొద్దున్నే కాకుండా సాయంత్రం బట్టలు పిండేసి తోటలోనే ఆరేసి వెళ్ళిపోయానమాట. పొద్దుటి నుంచి ఇంకా సాయంత్రం 3:30 వరకు ఒకటే పనే, పిల్లలు తిప్పుకున్నాను. ఇంకా పిల్లల దగ్గర నేనున్నా, ఆవుల దగ్గర మా హస్బెండ్ కొంత టైము, మా మదర్ ఇన్ లా కొంత టైం ఉన్నారు. ఇంకా మిగిలిన టైంలో ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు వరి కోస్తూ ఉన్నారనమాట. వార్న ఉంటాయి కదా, వార్న అక్కడ కోస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయితే మేము పైపులతో తొక్కేసినాం గినాల వార్న, ఎందుకంటే మిషన్ పైకి కోస్తుంది, గడ్డి మొత్తం వేస్ట్ అవుతుంది అనేసి పైపులతో తొక్కేసినాం. అయినా కూడా అట్లనే గడ్డి వేస్ట్ అయింది. అందుకనేసి 4 మూలల నీట్గా ఒక 2 వరుసలు కోసేసినారనమాట. ఇంకా వాళ్ళకి ఆ పని సరిపోయింది, నాకు ఆ పని సరిపోయింది. అందులోనూ మేము కొంచెం టానిక్ పెట్టినామన్నమాట, పిల్లలు పక్కకు తిప్పుకుంటున్నాము వాటికి, ఇంకా టైం సరిపోలేదన్నమాట. ఇంకా ఈవినింగ్ టైంలో నేను చూసుకుంటానులే గొర్రెపిల్లలు, ఇంక ఈ ముందు ఒక 1/2 అవర్ 1 అవర్కి గొర్రెపిల్లలు వచ్చేస్తాయి కదా, అదే గొర్రెలు వచ్చేస్తాయి కదా గొర్రెపిల్లల దగ్గరికి, నువ్వు వెళ్ళి బట్టలు పిండుకోపో, ఎట్లనో ఎత్తుకొని వచ్చినావు అనేసి అంది మా మదర్ ఇన్ లా. ఇంకా ఇది వచ్చేసి ఇవాళ అనమాట. పొద్దున్నే తొందరగానే లేచాను ఇవాళ కూడా. ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని, ఇంకా అలికేది, బయట బండలు కడిగేది, ఇంట్లో బండలు తుడిచేది, సో చాలానే పనులు ఉన్నాయి. ఇంట్లో బండలు ఇంకా కడగలేదు, కానీ ఫస్ట్ బయట కంప్లీట్ చేసుకున్నా, ఎట్లనో అలకాలి కదా. సాయంత్రం అలికితే ఇంకా ఆవులు దొక్కుతాయి, మనం కూడా తిరుగుతూ ఉంటాం, అంతా పేడ ఇల్లంతా గలీజ్ అయిపోతుంది అనేసి పొద్దున్నేనే ఎక్కడోళ్ళు అక్కడ అంతా వెళ్ళిపోయాక నేనుండి ఇంటి దగ్గర ఫస్ట్ బయట బండలన్నీ కడిగేసి మళ్ళీ అంతా అలికేసి ఇంక వెళ్ళిపోతాను. కాబట్టి మళ్ళీ సాయంత్రం అంతలోపల ఆరిపోతుంది, పెద్దగా మనుషులను కూడా ఎవరం తిరగం మేము ఇంట్లోకి. నిజంగా బయట అలకకపోతే మా ఇంట్లో లోపలుండే బండలు అవి బండలే కదనమాట, అంత దరిద్రంగా ఘోరంగా ఒక నెల 2 నెలలు కడగని మాదిరిగా మారిపోతాయన్నమాట బయట లోగిలి అలక్కోకుంటే. మోస్ట్లీ 6 to 8 days లోపల ఒకసారి అలికేస్తానమాట. ఇంక ఇవాళ అయితే చికెన్ తీసుకొని ఆవులు తోలుకొని మా హస్బెండ్ నాకంటే ముందే వెళ్ళారు. ఇంకా లంచ్కి మా క్యారేజ్ ఇంటి దగ్గరే ఉంది, నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని తీసుకెళ్తానమాట. ఇంకా ఇంట్లో బండలు తుడచడానికి నాకు టైం అస్సలు లేదు, నాకు ఇదే సరిపోతుంది. సో ఈవినింగ్ ఇంటికి వచ్చాక వంట చేయడం అవన్నీ కంప్లీట్ అయ్యాక తుడుచుకొని వస్తాను. ఇంక ఇవాళ అదే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా గొర్రెలోకి వచ్చిన. అయితే ఇంకా నేను ఎంట్రీలో ఉన్నానమాట, గొర్రెలు లోపలికి వస్తాయి కదా దొడ్లోకి, అక్కడ ఉన్నాను. ఎందుకంటే పిల్లలు కానీ గొర్రెలు కానీ బయటకు పోకుండా ఉండడానికి. ఇంకా మా హస్బెండ్ ఫాజీన్లా వాళ్ళే చూసుకుంటున్నారనమాట, అవి అవే తిప్పుతున్నారు, పిల్లలన్నీ ఒకవైపుకి గొర్రెలన్నీ ఒకవైపుకి. ఈ పిల్లల్ని పక్కకు తోలేటప్పుడు మాకైతే ఒక గేమ్లా అనిపిస్తుంది.
ఇంకా దొడ్లో నుంచి బయటకు దోలగానే పిల్లల్ని అవన్కి అవి ఇంకా దొడ్లే కురుక్కుంటూ వస్తాయన్నమాట. ఈ పిల్లల్లో ఒక 3 ఏమో పెద్దవి ఉన్నాయి, ఒకటేమో పొట్టేలు, ఒకటేమో కొదమ. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఎర్ర గొర్రె అనమాట. ఈ మూడిటికి కాళ్ళకి చీమ పోసిందనమాట. ఏవో గుల్లలు వేసి గెట్ల పైన చీమంతా రావడం, బ్లీడ్ అవ్వడం, అవి 4 కాళ్ళకి సరిగ్గా నడవలేకపోవడం ఉండడంతో మేము ఇట్లా తోలినామన్నమాట వాటినైతే. ఇప్పుడు చాలా బెటర్ అనమాట. ఇంజెక్షన్స్ వేసాము. నాకు తెలిసి రేపోమన్నాడు. వీటిని ఇంకా గొర్రెలతో పాటు తోలుకొని పోతారనమాట. ఎనీవే, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇచ్చేయండి. ఇంకా పిల్లలు వస్తాయి కదా దొడ్లోకి, అవి వచ్చే ముందరే సిగరాకు, వేపాకు, ఇంకా వేరుశనగ పొట్టు పోసి పెట్టింటాము. ఇంకా కొన్నిసార్లు మర్చిపోయి ఉంటాము కదా పొట్టు పోయడము, అవి వచ్చాకైనా కానీ పోసేస్తామన్నమాట. పొద్దున్నే 1 గంట సేపు ఉంటాయి గొర్రెలు పోయినాక, మళ్ళీ ఇంకా బయటకు వదులుతాను. కరెక్ట్గా 12:30 to 1 లోపల అవంతుకు అవే పరిగెట్టి ఒక చోట నీళ్ళు ఉంటాయి కాలువలో, అక్కడ అవి తాగేసి రెస్ట్ తీసుకోవడానికి మళ్ళీ దొడ్లకి అవంతుకు అవే వెళ్ళిపోతాయి, నేను అల్లియకనే. సో బాగానే అలవాటు అయిపోయాయి అన్నమాట. ఇంక నిన్న బట్టలు ఇక్కడ ఈవినింగ్ పిండేసి ఆరబెట్టేసాను అనేసి అన్నాను కదా. సో మళ్ళీ ఈరోజు వచ్చేసి మధ్యాహ్నం పూట్ల ఇంకా గొర్రెపిల్లలు రెస్ట్ తీసుకుంటున్నాయి, ఆవుల తోటలో మేస్తూ ఉన్నాయి. ఇంకా సర్లే అనేసి ఇంకా బట్టలన్న మడతలు పెడదామనేసి ఇంకా మడతలు పెడుతున్నా. నిజంగా తోట మాకు 2వ ఇల్లు అనమాట. 4 గోడలు లేకపోయినా కూడా ఇక్కడే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాం. ఇంకా పొద్దున్నే 8కి వస్తాం, సాయంత్రం 4:35 వరకు ఇక్కడే నేను ఉంటాను. ఇంకా మా హస్బెండ్ అయితే 6 వరకు ఉంటారు. ఇంక మా మదర్ ఇన్ లా అయితే పనికి వెళ్తుంది కదా, సాయంత్రం నైట్ ఇంకా 6కి వస్తుంది, 6:30కో 7కో ఆ టైంకి. మళ్ళీ ఇంకా అర్లీ మార్నింగ్ 5:30కి ఇంటికి వస్తుంది అనమాట. సో మోస్ట్లీ మేము ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటాం మా ఫ్యామిలీ మొత్తం. ఇంకా మా ఫాదర్ ఇన్ లా గురించి చెప్పాలంటే, నా కూతురు ఉంది కదా, సో నా కూతుర్ని వీక్లీ వన్స్ చూస్తారు. సండే టైంలో తను గొర్రెల దగ్గరకు కానీ ఆవుల దగ్గరకు కానీ, ఇంకా అంతే తోటలెగ్గినకి వస్తే అప్పుడు చూస్తారు. అంతకు మించి ఇంకా ఎప్పుడు చూడడానికి టైం ఉండదన్నమాట. పొద్దున్నే మాకు అలా ఏవోటి తోటలలోనో చేనులలోనో పనులు ఉంటాయి, అక్కడ తిరుక్కొని ఇంకా గొర్రెలకి రావడం సరిపోతుంది. సాయంత్రం పూట కూడా అట్లనే ఇంకా మా ఫాదర్ ఇలానే అలసిపోయి ఏంది పోతావులే ఇంటికి అన్నట్టుగా ఇంకా ఉంటారు. మా మదర్ ఇట్లానే అన్నం తీసుకొని వస్తారనమాట. అట్లా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి అన్నమాట. మా ఫాదర్ ఇన్ లా అయితే ఇంకా 24 hours ఇక్కడే బయటని. ఇంటికి వీక్లీ వన్స్ వస్తారు, లేకుంటే మంత్లీ వన్స్ వస్తారు పెన్షన్ కోసం. ఇంకా వీక్లీ వన్స్ వచ్చారు అంటే అదే పనిగా నా కూతుర్ని చూడడం కోసం, కొంత టైం స్పెండ్ చేయడం కోసం సండే టైంలో ఇంటికి వస్తారు. ఏంటి, నా కూతురు సండే టైంలో గొర్రెలకి తోటలోకి రాకుంటే అంతే ఇంకా ఈ వీడియో. సో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. ఏవైనా మంచి వీడియోస్కి సంబంధించిన సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి.